సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుంచి విడుదలైనటువంటి ఈ 90 పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్లో దాదాపుగా మనకు మొత్తం 10కి సంబంధించిన అంటే 10 విభాగాలలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఒకసారి పోస్టులు విభాగాల వారీగా చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ హోమియోపతి, రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ ఎండోక్రైనాలజీ, అదేవిధంగా రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ పాథాలజీ, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ ఫార్మకోగ్నసీ, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, జూనియర్ లైబ్రరియన్, అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ మరియు డ్రైవర్ సంబంధించిన పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. ఒకసారి వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, దాంతోపాటుగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇక్కడ రీసెర్చ్ ఆఫీసర్ హోమియోపతికి సంబంధించిన ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారికి కంపల్సరీగా హోమియోపతిలో మాస్టర్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎండోక్రైనాలజీలో కూడా మాస్టర్ డిగ్రీ జువాలజీలో కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పాథాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారికి వచ్చేసరికి పాథాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ నర్స్ సంబంధించిన పోస్టులు చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ పట్టా అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫార్మసిస్ట్ సంబంధించిన ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా జూనియర్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన పోస్టులకు, అదేవిధంగా జూనియర్ లైబ్రరీ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో మీకు లైబ్రరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పట్టా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ డ్రైవర్ పోస్టులకు సంబంధించి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు కనీసం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. కాకపోతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇది వీటికి సంబంధించిన విద్యా అర్హతలు. అదేవిధంగా ఒకసారి ఇక్కడ వయోపరిమితి చూసినట్లయితే రీసెర్చ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు అంటే మనకు హోమియోపతి, ఎండోక్రైనాలజీ, పాథాలజీ ఈ 3 పోస్టులకు మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాఫ్ నర్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన పోస్టులకు 25 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అంటే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలకు మ్యాక్సిమం 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రైవర్ పోస్టులకు మ్యాక్సిమం 25 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 5వ తేదీన మొదలు కావడం జరిగింది. నవంబర్ 26వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది.